యేసుని ప్రేమ ఛానల్ కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ యోబు గ్రంథము 40వ అధ్యాయము. మరియు యెహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. ఆక్షేపణలు చేయుచూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమియ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను. చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాటలాడితిని, నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాటలాడితిని, ఇకను పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము. నేను నీకు ప్రశ్న వేసెదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము. గౌరవ ప్రభావములను ధరించుకొనుము. నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము. గర్విష్ఠులైన వారినందరినీ చూచి వారిని కృంగజేయుము. గర్విష్ఠులైన వారిని చూచి వారిని అణగగొట్టుము. దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగద్రొక్కుము. కనబడకుండా వారినందరినీ బూడిదలో పాతిపెట్టుము. సమాధిలో వారిని బంధింపుము. అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొనెదను. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు గదా. ఎద్దువలే అది గడ్డి మేయును. దాని శక్తి దాని నడుములో ఉన్నది. దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి. దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి. దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. పర్వతములలో దానికి మేత మొలుచును. అరణ్య జంతువులన్నీయూ అచ్చట ఆడుకొనును. తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగనను పర్రలోను అది పండుకొనును. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును. నదిలోని నిరవంజి చెట్లు దాని చుట్టుకొనియుండును. నది ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. యొర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు. అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? యోబు గ్రంథము 41వ అధ్యాయము. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కుకుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకొనున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడిదవా? నీ కన్యకులు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా? బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడుము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకొనిన ఎడల నీవు మరలా అలాగున చేయకుందువు. దాని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకొందుమన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనను గుండెలో అవిసిపోవును గదా. దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు? నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చినా? ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే గదా. దాని అవయవములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండను.
ఎవడైనా దాని పై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్ల చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవర్నూ తీయలేని ముద్రచేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమును జొరనేరదు. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి. భేదింపశక్యము కాకుండా అవి ఒకదానితోనొకటి కలిసికొని ఉన్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె నున్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. అగ్ని కణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ము మంట మీద కాగుచున్న బానలో నుండి పొగ లేచున్నట్లు దాని నాసికారంధ్రములలో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని నెదుట తాండవమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది. అది ఊడి రాదు. దాని గుండె రాతివలే గట్టిగానున్నది. అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అధిక భయము చేత వారు మైమరుతురు. దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయిట వ్యర్థమే. ఈటెలైనను బాణములైనను పంట్రకోలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దానిని పారదోలజాలదు. వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి. దుడ్డు కర్రలు గడ్డి పరకులుగా ఎంచబడును. అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును. దాని క్రింది భాగములు కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి. అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొనును. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగజేయును. సముద్రమును తైలము వలె చేయును. అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయును. చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును. అది భయము లేనిదిగా సృజింపబడినది. భూమి మీద దాని వంటి దేదియూ లేదు. అది గొప్పవాటినన్నిటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. యోబు గ్రంథము 42వ అధ్యాయము. అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజేప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నందుకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నైమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని
మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరును, అతని అక్కచెల్లెండ్రందరును, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరింత అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి యెమీమా అనియు, రెండవదానికి కెజియా అనియు, మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. కాగా యూదాను సీలను పంపియున్నాం, వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. అంతట వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు సీలయు కూడా ప్రవక్తలయ్యుండి నందున పెక్కు మాటలతో సహోదరులనాదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి వారేలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫిలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు సీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.